హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్. సో ఈరోజు మేము చూపించేది ఏంటంటే గారెలు. కొంతమంది చక్కెరాలు అంటారు, కొంతమంది మురుక్కులు అంటారు. సో అది ఎలా చేసుకోవాలో విధానం చెప్తున్నారు చూడండి. ఈరోజు వచ్చేసి మేము గారెలు చేస్తున్నాము. సో దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూస్తున్నాము. ఇవి వచ్చేసి బియ్యము, అందులో మినపప్పు, జీలకర్ర, వామ, సబ్జ గింజలు, శనగపప్పు అండ్ పుట్నాల పప్పు. ఇవి వచ్చేసి గారెలో వేసుకోవాలి. సో ముందుగా ఏం చేయాలంటే బియ్యాన్ని మనం నీట్గా క్లీన్గా వేసుకోవాలి. గారెలకి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మిగతా ఏ బియ్యంతో చేసుకున్నా కానీ మనకు అంత టేస్ట్ అనిపించవు. సో ఇలా ఏమైనా చెత్త చెదారం ఏమైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇలా మిక్స్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి గ్లాస్తో కొలుచుకుంటున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని తీసుకొని కొలుచుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో 4 గ్లాసులు అయినాయండి. దీనికి వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో వామ, సాబుదాన్ కొద్దిగా, శనగపప్పు, ఇది వచ్చేసి పుట్నాల పప్పు. చూడండి ఫ్రెండ్స్, ఇవి 4 గ్లాసులు అయినాయి, ఇవి 1 గ్లాస్ అయినాయి. సో నేను మినపప్పు కూడా వేసుకుంటున్నాను. మినపప్పు వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీ ఉంటాయి. సో ఇవన్నీ ఇలా పోసుకొని చూసారు కదా, 4 గ్లాసుల బియ్యం, 1 గ్లాస్ ఇవి వచ్చేసి ఐటమ్. సో ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, సో మేము ఎలా కలుపుకున్నానో చూపించాను కదా. నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని ఎలా చేసుకోవాలనేది తర్వాత ఛానల్లో చూపిస్తాను. సో అది పట్టించుకోవాలి ఫ్రెండ్స్. పట్టించుకున్నాక చూడండి దాంట్లోకి ఏమేమి కలపాలో. సో మా మమ్మీ చేస్తుంది ఈ రెసిపీ, మనకు అంత సీన్ లేదు. సో చూడండి ఫ్రెండ్స్ ఏమేమి చేస్తుందో. దాంట్లో ఐటమ్స్ చూసారు కదా, అల్లం పేస్ట్, కారం, ఉప్పు, జీలకర్ర, వామ, నువ్వులు. ఇంకా వేరే ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బాగా మసలాలి. ఇంకొక దాంట్లో ఒక ప్యాన్లో డాల్డా వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది కూడా డాల్డా కంపల్సరీ వేయాలి. చక్రాలలో వేస్తేనే చాలా టేస్ట్గా కరకర అంటుంటాయి తింటుంటే. వెయిట్ చేసుకొని అది ఫస్ట్ వేడవ్వాలా. చూడండి. సో నెక్స్ట్ మనం ఒక పెద్ద బేషన్లో పిండికి తగ్గట్టు గిన్నె తీసుకోండి. మనకు కలుపుకోవడానికి కూడా రావాలి కాబట్టి మేము 1 kg ఆఫ్ పిండి తీసుకున్నాము. చూడండి ఎంత బాగుందో, పిండి మాత్రం స్మూత్గా ఉంది. సో నెక్స్ట్ వాటర్ కూడా వేడైపోయాయి, అది కూడా వేడైపోయింది, డాల్డా కూడా. సో డాల్డా ఫస్ట్ దాంట్లో పోసుకోవాలి, పిండిలో చుట్టూ వేసుకోండి. సో వేసుకొని మెల్లగా ఫింగర్స్తో, చేతులతో కానీ, మీరు స్పూన్ యూస్ చేస్తే స్పూన్తో కానీ ఇలా కలుపుతూ ఉండండి. చెయ్యి యూస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, వేడిది కాబట్టి చెయ్యి కాలుతుంది. సో కేర్గా చేయండి ఫ్రెండ్స్. సో వేసి కొంచెం కలుపుతూ ఉండండి. ఆ డాల్డా మొత్తం కలిసేలాగా కలపండి, మొత్తం బేషన్లో ఉన్న పిండి అంతా ఇట్లా కలుపుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం కలుపుకున్నారు కదా, డాల్డా వేసుకొని మొత్తం కలుపుకోండి కింద మీద మొత్తం. దాని తర్వాతకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. వామ అన్నీ మనకు తగ్గినంత, మేమైతే
స్పూన్స్ 2 కొన్ని 2 వేసాము, కొన్ని 3 వేసాము. ఓమా అయితే 2 వేసుకున్నారు, ఎక్కువ వేసుకోవద్దు, అది ఘాటు నమిలినప్పుడు పళ్ళ కింద ఉన్నప్పుడు. నెక్స్ట్ నూగులు 3 స్పూన్లు. జీలకర్ర కూడా మనం ఇట్లా తుడుచుకొని ఇట్లా వేయాలి, దాంట్లో నలిపి వేసుకోవాలి, మన పొట్టి ఉంటే పోతుంది. సో జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాము. మొత్తం ఇవి వేసుకోవాలా. నెక్స్ట్ కారం వేసుకోండి, కారం కూడా 3 స్పూన్స్ తీసుకున్నాము. కొంతమంది కారం తక్కువ తినేటప్పుడు 2 స్పూన్స్ వేసుకోండి. మేము బాగానే తింటాం ఫ్రెండ్స్ కారం, సో అందుకనే. నెక్స్ట్ ఉప్పు కూడా దాని తగినంత వేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ ఉంటే మళ్ళీ అది తింటుంటే నోరు ఊరికే ఆరిపోతూ ఉంటుంది. అందులో సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఊరికే ఆరిపోతుంది. నెక్స్ట్ అల్లం పేస్ట్ అలానే డైరెక్ట్గా వేయొద్దు. అల్లం పేస్ట్లో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలా, హాట్ కానీ చల్ల నీళ్ళు కానీ వేసుకొని ఆ వాటర్లో కలపాలి. ఫస్ట్ కలుపుకొని అది అడ్డుపడవద్దు ఫ్రెండ్స్ చక్రాలు చేసేటప్పుడు. సో అందుకనే దాంట్లో జాలి ఉంటుంది కదా, మనం చాయ్ వస్తే జాలి, దాంట్లో వేసుకొని ఓన్లీ దాంట్లో ఉండే వాటరే, దాంట్లో ఉన్న స్మెల్, దాంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే దాంట్లోకి పోవాలి కాబట్టి సో వాటర్ ఇష్గానే పోయాలి. లేకపోతే అల్లం వెల్లుల్లి అనేది మనకు అడ్డుపడుతుంది, చక్రాలు చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది, చేయలేము. అప్పలు అంటే చేసుకోవచ్చు కానీ ఇది మాత్రం చేయలేము. అప్పలం ఒత్తేదే కాబట్టి ఇదేమో చక్రాలు చేయాలి కదా దాంతో, ప్యానెల్ తోటి. సో మొత్తం కలుపుకోండి ఒకసారి, అంతా బాగా కలపాలి ఫ్రెండ్స్, అంతా కలవాలి మొత్తం నీట్గా. కొంచెం టైం పడుతుంది ఇది చేయాలంటే, చాలా ఓపిక ఉండాలి. సో బాగా మొత్తం అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకున్నాక హాట్ వాటర్ పోసుకోండి ఫ్రెండ్స్. దాంట్లో హాట్ వాటర్ పోయాలి, చల్ల వాటర్ పోయొద్దు. హాట్ వాటర్ పోసి స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ తోటి కలపండి, చేతితో మాత్రం కలపొద్దు. ఈ వాటర్ బాగా మసిలిపోయి ఉన్నాయి కాబట్టి స్పూన్ యూజ్ చేయండి. సలాకి యూజ్ చేస్తున్నాం, మేమైతే సలాకి అంటాం ఫ్రెండ్స్, మీరేమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, డూ సపోర్ట్ టు మై ఛానల్. మీలాంటి సపోర్ట్ చాలా కావాలి. హాట్ వాటర్ పోసి మొత్తం ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మొత్తం పిండి అంతా కలుపుకొని ఇట్లా పెట్టుకోవాలి. మొత్తం ఒకటేసారి కలపొద్దు, వాటర్ వేసి మనం వేసుకునే కొద్దీ కొంచెం వాటర్ మిక్స్ చేస్తూ, హాట్ వాటర్లో కొంచెం కోల్డ్ వాటర్ పోసి గోరువెచ్చగా ఉంటాయి కదా, అప్పుడు పిండి విసికేటప్పుడు ఆ వాటర్ పోసుకోవాలి లైట్గా, దాని తగ్గట్టు పోసుకొని చక్రాలు ఒత్తే దాంట్లో పెట్టుకొని ఒత్తేసుకోవాలి, అంతే సింపుల్. ప్యాన్ పెట్టుకొని ఫ్రెండ్స్, పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోండి. మనం బజ్జీలు అయితే ఎట్లా దిగుతామో అట్లా అంత ఆయిల్ పోసుకోండి. సో చూడండి ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి, లేకపోతే చక్రాలు అనేవి అతుక్కుపోతాయి హీట్ కాకపోతే. బాగా వేడవ్వాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నెలోకి ఆ పిండి తీసుకోవాలి, ఏదైతే తడిపినామో మనం లైట్గా హాట్ వాటర్ తోటి ఆ పిండి తీసుకొని గోరువెచ్చని నీళ్ళతోటి అది మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని చక్రాలు ఒత్తే ప్యానెల్ ఉంది కదా, దాంట్లో ప్యానెల్లో వేసేయాలి. వేసి చక్రాల షేప్లోకి మనం చక్రాలు ఒత్తుకోవాలి, అంతే. జొన్న రొట్టెకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోండి ఫ్రెండ్స్. మనకి ఏమీ అడ్డు రాకుండా చూసుకోండి చక్రాలు చేసేటప్పుడు, ఎందుకంటే మళ్ళీ ప్యానెల్ వర్కౌట్ అవ్వదు మనకి. సో ఇట్లా ముద్దలాగా చేసుకోండి. చపాతీ పిండి ఎట్లా వేసుకుంటామో అట్లా, ఇంకొంచెం లూజే ఉండాలి. చపాతీ పిండి కొంచెం గట్టిగా వేసుకుంటాం, ఇది అట్లా కాదు కదా. సో మురుకులు మనం నీట్గా జారాలి కిందికి అంటే కొంచెం వాటర్ రిచ్గానే ఉండాలి. సో ఇప్పుడు ఆ ప్యానెల్ ఉంది కదా, ఆ ప్యానెల్లో ఇది ముద్ద పెట్టేసుకోండి. ఒకసారి నీళ్ళల్లో ముంచండి, ముంచి సైడ్స్కి ఆయిల్ పెట్టుకోండి. మీరు ఏదైతే యూజ్ చేయాలనుకుంటారో అది ఫస్ట్ పెట్టేసుకోండి దాని లోపల. సో అది కరెక్ట్ బ్యాలెన్స్ అయిందా లేదో కూడా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఊరికైనా వేసుకోవడం కాదు. నెక్స్ట్ ఆయిల్ పోసుకోండి, రుద్దుకొని ఆయిల్ ఆ ముద్ద వేసుకోండి. వేసుకొని ఇంకొక చిన్న గిన్నెలో ఆయిల్ పోసి
మీరు ఏ దాని మీద అయితే వేస్తారో ప్లేట్స్ మీద అయితే ప్లేట్స్ కొంతమంది డైరెక్ట్గా వేస్తారు. డైరెక్ట్గా అంటే మనకు చేయి స్లిప్ అయితే కష్టం కదా, ఆయిల్ మీద పడుతుంది కాబట్టి. సో ఇలా ప్లేట్స్ అన్నిటికీ మేమైతే 3 ప్లేట్స్ యూజ్ చేసాము. సో దాని మీద అన్నిటికీ ఆయిల్ పూసుకోవాలి, ఎందుకంటే ఈజీగా జారడానికి. కొంచెం ఆయిల్ కింద పడితే ఏమవుతుంది ఫ్రెండ్స్, జారి పడతాం కదా, ఇది కూడా అంతే. అందుకనే వాటికి ఆయిల్ పూస్తారు, అంతే. లాజిక్, సింపుల్ లాజిక్ అది. సో నెక్స్ట్ ఈ ప్లేట్స్ మీద వేసేసుకోవాలి ఆ పిండితోటి. ఇలా సర్కిల్స్ వేసుకునే వాళ్ళు సర్కిల్స్, చిన్నగా వేసుకునే వాళ్ళు చిన్నగా, పెద్దగా వేసుకునే వాళ్ళు పెద్దగా, ఎలాగైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. కానీ ఇది చాలా కష్టమైన పని ఫ్రెండ్స్, ఇట్లా చేయాలంటే. గట్టిగా పట్టుకొని, ఈ రోజుల్లో ఉన్న వాళ్ళకి చేత అవ్వదులేండి. అప్పుడు రోజులు ఇవన్నీ చేస్తారు ఓపికతోటి. ఈ రోజుల్లో వాళ్ళు ఎట్లున్నారంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అని ఉంటారు. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్? అంతా కాన్సన్ట్రేషన్గా పెట్టి చెయ్యరు కదా, బయట నుంచి అని తీసుకొచ్చుకుంటారు, రెడీమేడ్ అంటారు. చూడండి ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలా. ఆయిల్ చూసారా ఎంత వేడి ఎక్కిందో, వేడి బాగా ఎక్కాలి. అండ్ ఇంకా దట్టు గ్యాస్ వేసుకునేటప్పుడు చిన్నగా పెట్టండి, తర్వాతకి వేసుకున్నాక పెద్దగా పెట్టండి. ఎందుకంటే పెద్దగా పెడితేనే మనకు బాగా అవుతాయి ఫ్రెండ్స్, త్వరగా అవుతాయి. ఒకటి లోపల ఉడకాల్సింది అది ఏం లేదు, చక్రాలు మనం పల్సగా వేసుకుంటాం కాబట్టి పెద్దగానే పెట్టండి. చూడండి వాటి మీద బబుల్స్ కనిపిస్తున్నాయి, ఆ బబుల్స్ పోయే వరకు వేయించాలి. వేసి నెమ్మటే తిప్పొద్దు ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే పగిలిపోతాయి. వేసి నెమ్మటే తిప్పారనుకో పగిలిపోతాయి, దానికి అతుక్కుంటాయి. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా రావాలా. కొంచెం కలర్ఫుల్గా వచ్చే వరకు వేయించండి, బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించండి. చూడండి వచ్చాయి కదా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. చక్రాలు టేస్ట్ కూడా చేసాము మేము, చేసినప్పుడు తిన్నాము, చాలా బాగా వచ్చాయి. సో ఇంకొకసారి కూడా వేసుకోండి, మీరు పిండికి తగ్గట్టు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో మా మమ్మీ రెడీ చేసింది చూడండి, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్, చూడడానికి మాత్రం అవసరం ఉంది. సో నెక్స్ట్ గారెలు చూడండి ఫ్రెండ్స్, చూద్దాము ఎలా చేసిందో ఆంటీ. వా చూసారా, ఇలా అనగా ఇలా వెళ్ళిపోతున్నాయి. చూద్దాం, ఇప్పుడు నోట్లో వేసుకుంటా. ఏం చేసినావు ఆంటీ, సూపర్ ఉన్నాయి, సూపర్ ఫ్రెండ్స్. ఇవి చూడండి, బుర్రలు కూడా బాగుంచాయి దీనికి. ఏమేమి వేసావు కానీ ఆంటీ, బాగున్నాయి, చాలా బాగున్నాయి నిజంగా. చెప్తా విజయ్, ఈసారి చెప్పాలి. సరే నేను కూడా వేసుకుంటా, చెప్పాలి. చాలా బాగున్నాయి అంటే చూడండి, నోట్లో పెట్టుకోగానే ఇలా అయిపోతున్నాయి. తింటూనే ఉన్నా. హ్యాపీ మ్యారేజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.